యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి యెరూషలేమా. అలా కాకపోయినట్లయితే మనలను మనమే మోసము చేసుకున్న వారంగా మనము ఉండిపోతాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, దైవ సన్నిధానములో మనము వాక్య ప్రకారము మనము నడుచుకోవాలి. అందుకే పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తాడు, నేను క్రీస్తును పోలి, క్రీస్తు యొక్క వాక్యమును పోలి నేను నడుచుకుంటున్నాను, వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నాను అంటాడు. ప్రభువారు ఒక సందర్భంలో మాట్లాడితే ఏమంటాడంటే, నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యక, నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని చెప్పి ప్రభువారు ఆనాటి కాలములో ఉన్నటువంటి కొంతమందిని ప్రశ్నించాడు. ఈ మాట మనము లూకాసు వార్తలో మనము చూడొచ్చండి. లూకాసు వార్తలోనికి మనం వెళ్ళి దేవుని యొక్క మాటలు మనం ఒక్కసారి చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా, అంటే మనం ఇక్కడ నుంచి 49 వరకు చూద్దామండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకు. ఇప్పుడు మనము 48 వచనం చదువుతున్నాం చూడండి. వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలియుండును. వరదలు వచ్చి ప్రవాహము ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింప లేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలబడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఈ లేఖనములో మనం చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన దాని ప్రకారంగా మీరు చేయక ప్రతిరోజు ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? చాలా మంది అండి దేవుని దగ్గరికి వస్తారు, దేవుని యొక్క మాటలు వింటారు, కానీ దేవుని మాట ప్రకారంగా మాత్రం భక్తి చేయరు. చాలా మంది ఏమంటారంటే, అయ్యా నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటాను, ప్రతి శనివారము ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతాను, ప్రతి వారము స్త్రీల కూడికలో పాలు పొందుతాను, వారములో జరుగుతున్న కార్యక్రమాల్లో పాలు పొందుతాను, ఎక్కడైనా ఒకవేళ కార్యక్రమాలు సువార్త కోటాలున్నా నేను పాలు పొందుతాను, అయినను నా జీవితంలో ఏ అభివృద్ధి లేదు అని చెప్పేటువంటి వాళ్ళని చాలా మందిని నేను ఎరుగుదును. కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్న లోటు ఏంటంటే వాక్యం వింటున్నారు కానీ వాక్య ప్రకారముగా భక్తి చెయ్యట్లా, వాక్య ప్రకారంగా జీవించట్లా. దేవుని బిడ్డలారా, నేను మీకు ఇందాకడే చెప్పాను, సేవకుడుగా నేను నిలబడి వాక్యం చెప్పిన నేను అది మీ వరకే కానీ ఇది నాకు కాదనుకున్నప్పుడు మీరు వినేసి వదిలిపెడితే ఏ ప్రయోజనము లేదు. ఆ విన్న వాక్యం వ్యర్థమైపోతుంది. అది లోపల పనిచేయట్లా. లోపల పనిచేయాలి వాక్యం. లోపల వాక్యం పనిచేయటానికి మనం చోటువాలి. దేవుని బిడ్డలారా, అందుచేత ఈ రోజు చాలా మంది జీవితాల్లో మనం తీసుకున్నట్లయితే సరి అయినటువంటి ఆత్మీయ ఎదుగుదల కానీ సరి అయినటువంటి అభివృద్ధి కానీ వారి జీవితాల్లో లేకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారు వస్తారు, ప్రార్థన చేస్తారు, లేకుంటే దేవుడి మాటలు వింటారు, కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి అనుభవం మాత్రం వారి జీవితాల్లో లేదు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో ప్రభు మనకి స్పష్టంగా చెప్తున్నాడు. మరలా చదువుదాం.
నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలిండును మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవల నుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును అంటాడు. దేవుడు మాట అంట విన్నా వాళ్ళు ఏం చేస్తారంటే లోతుగా త్రవ్వి బండ మీద తన పునాది ఇల్లు కట్టుకుని పునాది మీద కట్టబడిన వ్యక్తులు అంటాడు. అక్కడ ప్రభు స్పష్టంగా చెప్పాడు, వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అంటే పెద్ద ప్రవాహము వరదలు వచ్చి, ఇప్పుడు మీరు చూడండి ఆసాం అనేటువంటి రాష్ట్రములో కొన్ని ప్రాంతాలలో నిజంగా ఎంత హృదయము వేదన అవుతుందండి. బిల్డింగులు కూలిపోతున్నాయి, పశువులు మనుషులు వరదలో కొట్టుకెళ్ళిపోతున్నాయి, వాహనాలు మొత్తం కొట్టుకెళ్ళిపోతున్నాయి, నిరాశలైపోయారు, దిక్కలేని స్థితిలో. చైనా దేశంలో కూడా వరదలు ప్రవాహము అంత భయంకరంగా వచ్చినప్పుడు ఎవ్వరూ నిలవలేకపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, నేను ఎప్పుడైతే లోతైనటువంటి అనుభవంలోనికి మనం వచ్చి పరిశుద్ధత అనేటువంటి పునాది మనం వేసుకుని, వాక్యము అనేటువంటి పునాది వేసుకుని, విశ్వాసం అనేటువంటి పునాది వేసుకుని, మనము ఆ పునాది మీద సత్యం అనేటువంటి పునాది వేసుకుని ఆ పునాది మీద మనం కట్టబడినప్పుడు, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యముగా ఉండండి, నేను లోకాన్ని జయించానని ప్రభు చెప్పాడు కదా. అంటే లోకములో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, నిందలు దూషణ మాటలు మన మీదకి వచ్చినప్పుడు మనమంట ఎన్ని వచ్చి కొట్టినను, ఎన్ని శోధనలు వచ్చినను మనమంట కలవరపడము, కలత చందము, కూలిపోము. ఎందుకంటే మన పునాది ఎక్కడుందంటే మన పునాది క్రీస్తులో ఉంది గనక, క్రీస్తే మన పునాది గనక, ఆయననే మనం కలిగి ఉన్నాం గనక ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నిలబడి నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నా సమస్య నుంచి విడిపిస్తాడు, నా ప్రభు నా కష్టాల నుంచి విడిపిస్తాడు, నీతిమంతునికి కలుగుచున్న ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి నేను వారిని విడిపిస్తానని దేవుడు చెప్పిన వాగ్దానమును పట్టుకుని విశ్వాసములో ముందుకి కొనసాగుతారు. కానీ కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని వాళ్ళు ప్రార్థన మానేయలేరు, వాక్యం చదవటం మానరు, దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి దూరం కాలేరు, సంఘ సహవాసానికి దూరము కాలేరు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే క్రీస్తులో నాటబడ్డారు గనుక వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, సహోదరి, సహోదరుడా, నీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నిజంగా నువ్వు పునాది మీద కట్టబడ్డావా? ఆలోచించు. క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి మనకి శ్రమలు వస్తాయని ఉంది కదా బైబిల్లో. ఏం చెప్పాడు దేవుడు? శ్రమలు వస్తాయని చెప్పాడు. మరి దేవుని యొక్క వాక్యములో పౌలు గారు ఏమంటాడు? మనం అనేకమైన శ్రమలు అనుభవించి మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాము అని చెప్పాడు. అయితే పేతురు గారు ఏం చెప్తున్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించిన ఎడల మీరు ఎప్పుడు కూడా మీరు ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవుని మహిమపరచండి అని చెప్పాడు. మరి యాకోబు భక్తుడు ఏం చెప్పాడు? శ్రమలలో మీరు మహా ఆనందంగా ఎంచుకోండి అని చెప్పాడు కదా. అలాగే యాకోబు భక్తుడు యోబును పరిచయం చేశాడు కదా. ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడ కూడా తన శ్రమలలో కృంగిపోకుండా దేవునిలో నిలబడినట్లుగా. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు యొక్క మాట ప్రకారంగా మన భక్తి జీవితం ఉండాలనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ప్రభు ఏం చెప్పాడైతే 49లో, అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును, ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలబడును, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఊరికి కొంతమంది ఉంటారండి. విచిత్రమైన విషయం ఏంటనంటే ఈ 31 సంవత్సరం నేను దేవుని సేవ అనుభవాల్లో ఎంతో మందిని చూసినప్పుడు కొంతమంది అంటారు, ఏమండి ఎవరన్నా మందిరం మానతారేమో కానీ నేను మానండి, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తారేమో కానీ మేము మాత్రం విడిచిపెట్టి వెళ్ళమండి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగ రోజున యేసు ప్రభు వారు అన్నాడు, ఇదిగో అంతకు ముందే చెప్పాడు, యెరూషలేముకి వెళతాను, నన్ను పట్టుకుంటారు,
గొర్రెల కాపను కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, నేను వెళతాను, మరి నన్ను పట్టుకుంటారు, మీరు అందరూ వెళ్ళిపోతారని అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభువా నేను మాత్రం ఆ పని చేయనయ్యా అన్నాడు. పేతురు గారు అయితే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఈ 12 మందిలో ఎవడన్నా వెళ్ళిపోతాడమో కానీ నేను మాత్రం వెళ్ళిన అవసరం నీ కొరకు నేను ప్రాణమే పెట్టేస్తానంటే ప్రభు అన్నాడు, పేతురు, నా కోసం నువ్వు ప్రాణం పెడతావా? నీ గురించి నాకు బాగా తెలుసయ్యా, నీవు నన్ను ఎరగనన్ని ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావా అంటే, లేదు ప్రభు అన్నాడు. అందరిని ఎరిగిన దేవుడు. నాకు అప్పుడప్పుడు ఆ వాక్యం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వచ్చి కొంతమంది పాస్టర్ అసలు నేను మాత్రం చాలా కరెక్ట్ అండి, అసలు నేను విడిచిపెట్టి వెళ్ళనంటే వాళ్ళే త్వరగా వెళ్ళిపోతారు. ఎలాంటి ఇప్పుడు పరిచర్యలను చాలా మందిని చూచాను. చాలా మంది దేవుని బిళ్ళారా దైవజనులకు కూడా ఈ అనుభవాలు ఉన్నాయి. అలాగే కొన్ని పర్యాయాలు దేవుని బిళ్ళారా ఈ శోధనలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కష్టము బాధ రాగానే మందిని మానేస్తారు. ఒక వారం రాకపోతే ఏ దైవజనుడైనా అడుగుతాడు, అమ్మా ఎందుకు రాలేదు అని చెప్పి. 2వ వారం అడిగితే అప్పుడు బయటకు వస్తుంది. నేను విశ్వాసం నోటంపడ ఈ మాటల్లో విన్న సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య అక్కడక్కడ కొంతమంది యవనస్తులు సేవలోకి వచ్చి ఈ కష్టాలు చూచి నాతో ఏం దేవుడండి, ఏం సేవ అండి, అసలు ఎందుకండి అనేటువంటి పదాలు వాడినటువంటి సేవకులు ఇప్పుడు యవనస్తుల్లో చాలా మంది నేను ఎరుగుదును. ప్రియులారా, ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. అంటే కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఆకలి బాధలు ఉంటాయి, ఏమండి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి, ఈ అన్నీ వచ్చినప్పటికీ మనం ప్రభువుని విడిచిపెట్టకుండా మనము స్థిరంగా మనం ఉండాలి. ఒక వ్యక్తిని నేను అడిగాను, ఎందుకు మీరు దేవుని సన్నిధికి రాలేదండి అంటే, ఏం దేవుడు అండి, ఏం చేశాడండి దేవుడు అని అంటే, ఏం చేయలేదు దేవుడు, నీకు ఏం చేయలేదంటే, ఏం చేశాడండి, నీకు ఈ రోజు కూడా మేలు చేశాడంటే నాకు చేయలేదండి. దేవుడు మేలు చేశాడు కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టి నువ్వు బ్రతుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్నావు. దేవుడు మనందరి జీవితాల్లో మేలు చేశాడు. కష్టాలు శోధనలు కొన్నిసార్లు వస్తాయి, రావని ప్రభు చెప్పలా. అయితే మనం ఆ టయాల్లో తొట్టిల్లిపోకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే యేసన్న గారు ఒక పాట రాసి ఆ పాటలో ఒక పల్లవి చరణం పాడదామా అందరం? కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. ప్రియులారా, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన అవసరాలు తీరుస్తాడు అనేటువంటి నిరీక్షణతో మన భక్తి జీవితంలో మనం ఉండాలి, మన విశ్వాస జీవితంలో ఉండాలి. కనుక వాక్య ప్రకారము జీవించకుండా ఉంటే అది వ్యర్థమైపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కనుక మీరు వినువారు మాత్రమేండి, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారంగా ప్రవర్తించలేదంటేనంట మనము మోసం చేసుకున్న వారము అనేటువంటి విషయాన్ని మనం ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం మోసపరుచుకున్నటువంటి వారంగా మనం ఉండకూడదు. అయితే ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మరొక వచనాన్ని మనం చూస్తే 23లో, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాక్యాన్ని అద్దముతో పోల్చి చెప్పుతున్నాడండి. వాక్యాన్ని
అద్దముతో పోల్చి చెప్తున్నాడు. వాక్యములో ఉన్న శక్తి మనలోనికి ప్రవేశించినప్పుడు పాపము నుండి దేవుని బిడ్డలారా మనలను విడిపిస్తుంది. మనలను పాపము నుండి విడిపిస్తుంది దేవుని యొక్క వాక్యము. మనలోనికి వాక్యం వచ్చినప్పుడు, మనలోకి వాక్యం వచ్చినప్పుడు మనలో ఎక్కడ కూడా పాపం అనేది ఉండకుండా మనల్ని అది ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న చెడంతా కూడా బయటికి తీసుకొస్తుంది. ఈ భాగములో మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదివితే దేవుని యొక్క వాక్యములో పౌలు గారు చక్కటి విషయాన్ని ఈ భాగములో తెలియచేస్తాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము ఎప్పుడైతే, వాక్యానికి ఏముందంటే శక్తి ఉంది, అది మనలో ప్రవేశించినప్పుడు అది పాపము నుండి మనను విడిపిస్తుంది. ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లంగా ఉంది అని తెలియాలంటే ఈసీజీ తీస్తారు, తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, యాంజియోగ్రామ్ చేసినప్పుడు అది ఆ డాక్టర్ గారు లోపలికి నరములో నుండి ఒక దారవ లాంటిది పంపించినప్పుడు ఆ హార్ట్ కి వెళ్ళేటువంటి ఆ 4 రకాలైనటువంటి ఆ హోల్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేటువంటిది కరెక్ట్ గా అది తెలియచేస్తుంది. తెలియచేసి ఎక్కడ లోపముందో చెప్పి ఆ చెడి అంతటిని బయటికి తీసుకురావటానికి ఆపరేషన్ అనేది చేయటం జరుగుతుంది. దేవుని యొక్క ఈ వాక్యము అద్దము లాంటిది. అద్దం దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? మన ఫేస్ ఎలా ఉందో మనం చూసుకోవటానికి, సరిగ్గా ఉందా లేదా, మన ముఖం బాగుందా లేదా అని చూసుకోవటానికి మనం వెళ్తున్నప్పుడు అద్దం కరెక్ట్గా మన ఫేసును చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన హృదయము ఎలా ఉందో, మన ఆలోచన ఎలా ఉందో, మన ప్రవక్తన ఎలా ఉందో మనకి కరెక్ట్గా రుజువు చేసేది ఏంటనంటే దేవుని వాక్యమే. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో ఇప్పుడు చెప్తున్నాడు, వాక్యమును మనము అంగీకరించి వాక్యములో నడిచినప్పుడు మనం ధన్యులవుతాం. వాక్యము అద్దం లాంటిది. మన జీవితాలను వాక్యముతో పోల్చి చూసుకున్నట్లయితే మంచిది అనేటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు ఇక్కడ తెలియచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధానములో మనం ఇంకా దేవుని యొక్క మాటలు మనం చూచినప్పుడు 25వ వచనములకు వచ్చేసరికి అక్కడ ఏం చెప్తాడంటే, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేర చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయవాడునండి తన క్రియలో ధన్యుడగును అంటాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేర చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక, విని మరుచువాడు కాక క్రియలను చేయవాడునండి తన క్రియలో ధన్యుడగును. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అయితే స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి మనం ఎలా పడితే అలా మనం ప్రవర్తించుకోకుండా దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనం వినియోగించి జాగ్రత్తగా మనం ఉండి ఎలా ఉండాలంటే నిలకడగా అంటాడు. నిలకడ మనలో ఉండవలసింది ఏంటంటే నిలకడ కలిగిన వారంగా మనం ఉండాలి అంటాడు. ప్రియులారా, నేను ఈ రోజున మీతో మాట్లాడుతున్న అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను వచ్చిన వెంబడి వచ్చును, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 27 వరకు మనం వచ్చిన వెంబడి వచ్చునని ధ్యానం చేయడానికి తీసుకున్నాం. మన సబ్జెక్టు వినుట విధేయత అనే పేరు పెట్టుకున్నాం మనం ఈ సబ్జెక్టుకి. అయితే పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు నిలకడ, ప్రియులారా, మనలో ఏముండాలంటే నిలకడ ఉండాలి. ఒక ఆయన ఒక సామెత చెప్పాడు, నిలకడ లేనివాడంట ఎకరం ఓడవటానికి ప్రయత్నం చేశాడంట. నిలకడ లేనివాడు వ్యవసాయం చేయడానికి వెళ్ళిన ఏ ప్రయోజనం లేదు. ప్రియులారా, నిలకడ కావాలి. మనలో నిలిచి ఉండేవారంగా ఉండాలి. కొన్ని మాటలు చెప్తాను. నిలకడ లేదా నిలిచి ఉండుట ఎక్కడ ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉండెను అనే మాట మనము ఆది కాండములో దేవుని బిడ్డలారా ఈ మాట మనం చూస్తాం. ఆది కాండములో స్పష్టంగా అద్భుతంగా ఈ మాట దేవుని బిడ్డలారా వ్రాయబడింది. ప్రభు యొక్క సన్నిధానములో
మనము ఆ మాటను చూచినప్పుడు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆదికాండం 18:22 చదువుతాను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదెం వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఎక్కడ నిలుచున్నాడు? అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి ప్రియులరా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. అందుకే 92వ కీర్తనలోనికి మనం వెళ్ళినప్పుడు దావీదు భక్తుడు కూడా ఈ ప్రస్తాపన ఎత్తి మాట్లాడతాడు. 92వ కీర్తనలో మనం చూచినప్పుడు చక్కటి మాట ఆ భాగములో దావీదు భక్తుడు ఆ అనుభవాన్ని మనకి తెలియచేస్తాడు. 92వ కీర్తనలో కూడా ఒకసారి మనం చూద్దామండి. 92వ కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని చూచినప్పుడు 13వ వచనములో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు అంటాడు. దేవుని మందిరములో దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారు వారు వర్ధిల్లుతారు. మనం ఎక్కడ నిలిచి ఉండాలంటే దేవుని యొక్క వాక్యములో మనము నిలిచి ఉండాలి. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండేటువంటి యొక్క అనుభవము మనము కలిగి ఉండాలి అనేటువంటి యొక్క విషయాన్ని మనము యోహాను సువార్తలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో, కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అంటాడు, నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యములు మనం ఏం చేయాలి? నిలిచి మనము ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యములో మనము నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనము దేవుని యొక్క వాక్యములు మనం చూచినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము దేవుని యొక్క వాక్యములు మనం చూచినప్పుడు ప్రభువారు ఏమని మాట్లాడతాడంటే నా ప్రేమ యందు నిలిచి ఉండండి అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము మనము 9వ వచనం చదివితే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండండి అంటాడు. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ప్రియులరా, ఇంకా మనం దేవుని వాక్యాన్ని చూస్తే నా కృపలో మీరు నిలిచి ఉండండి అనేటువంటి మాట దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎక్కడంటే ఆయన యొక్క కృపలో మనము నిలిచిన వారంగా మనము ఉండాలి. అయితే ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ చక్కటి మాటలు మనం ఈ భాగంలో చూస్తున్నాం. మనము నిలకడ కలిగి ప్రార్థనలో మనము నిలకడ కలిగి నిలిచి మనం ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనములో మనం చూచినప్పుడు ఇంకా పోతే మనము 26, 27 వచనాలు మనం చూచినప్పుడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడిని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటాడు. అంటే ఈ భాగములు మనం చూస్తే లోపము లేని భక్తి మనకి ఇక్కడ కనబడుతుంది. మనలో దేవుని బిడ్డలారా లోపము లేని భక్తి ఉండాలి. అయితే ఈ భాగములు ఏమంటాడంటే నోటికి కళ్ళెము పెట్టుకోండి అంటాడు. దావీదు భక్తుడు ఏమంటాడంటే నా నాలుకతో నేను పాపం చేయకున్నట్లు నా యొక్క నోటికి నేను చిక్కము పెట్టుకుందును అంటాడు. నోటికి నేను అదుపు పెట్టుకుంటాను, నా నాలుకతో నేను పాపము, నా నోటితో నేను పాపము చేయకూడనట్లు అంటాడు. ప్రియులరా, అయితే మనం ఎప్పుడైతే నోటికి కళ్ళెం పెట్టుకునక మన హృదయాన్ని మోసపరుచుకుంటూ నేను పైకి భక్తి కలిగిన వాడిని, నేను మంచి పాస్టర్ గారిని, నేను మంచి విశ్వాసని అని మనం ఇలా మాటలు చెప్పుకుంటూ మనం జీవిస్తూ ఉంటే మనము దేవుని బిడ్డలారా మనమే మరి మోసపరుచుకున్న వాళ్ళు అవుతాం. అది సరైనటువంటి భక్తి కాదు అంటాడు. 27 వచనంలోకి వచ్చరికి ఏమంటాడంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, లోపము లేని భక్తిని గురించి మాట్లాడతాడు ఇక్కడ. దిక్కులేని పిల్లలను విధవరాండులను వారి ఇబ్బందుల్లో పరామర్శించటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకునటియనే. అంటే ఈ భాగములో మనం చూస్తే చాలా స్పష్టంగా చక్కగా చెప్తున్నాడు. తండ్రి అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, అంటే లోపము లేని భక్తి ఏంటనంటే
మనము ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదు, నిష్కళంకమైన వారంగా ఉండాలి, కళంకము లేని వారము. భక్తి అంటే దేవుని బిడ్డలారా 40 రోజుల భక్తి కాదు, 40 రోజుల భక్తి కాదు ఇక్కడ చెప్పేది. జీవితాంతం మనం బ్రతుకున్నంత వరకు మనము భక్తి మనం చేయాలి. ఆ భక్తి యథార్థమైనదై ఉండాలి, ఆ భక్తి శక్తితో కూడినదై ఉండాలి, ఆ భక్తి ధైర్యముతో కూడినదై ఉండాలి. ఈ మాటలు మనం దైవ లేఖనాల్లో మనం స్పష్టంగా మనము దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే తర్వాత ఏమంటాడంటే ఈ భక్తి మనం ఇంత చక్కగా ఎలాంటి భక్తి మనం చేస్తూ ఆ తర్వాత చేయవలసింది ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండులను వారి ఇబ్బందులో పరామర్శించుటయు అంటాడు. అంటే భక్తి అంటే ఏం చెప్పాడు? పవిత్రత. భక్తి అంటే కళంకము లేనిది అంటాడు. తర్వాత భక్తిలో ఉండవలసింది రెండోది ఏంటంటే సహాయం చేసే గుణం. అందుకే మీరు చూడండి, కొర్నేలి తన ఇంటి వారందరి ఎడల దేవుని యందు భయభక్తులు కలిగి కొర్నేలి ఏం చేశాడంటే దేవుని సన్నిధానములో అతడు ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ ధర్మకార్యాలు చేశాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనములో మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. విధవరాండులను వారి ఇబ్బందుల పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకునుటయే. ఆఖరిగా చెప్పాడిక ఏమన్నాడు? ఇహలోక మాలిన్యము అంటకుండా అంటాడు. ప్రియులరా, దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమంటాడంటే భక్తి విడిచిన వాని క్రియలను నాకు అంటనియ్యను అంటాడు. మనము కీర్తనలు 100వ కీర్తనలకు ఒక్కసారి వెళదాం. వెళ్ళినప్పుడు 3వ వచనం చెప్తాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయును. ఇప్పుడు చూచారా, చాలా మంది జీవితాల్లో మనం చూసినప్పుడు భక్తి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంతకు ముందు వాళ్ళు మరి భక్తిహీనులుగా ఉండి దేవుని దగ్గరకు వచ్చి దేవుళ్ళో ఉండి కూడా ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి? భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. అంటే భక్తి విడిచిపెట్టేసి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంత భక్తిహీనులు అంటండి. వాళ్ళ మాటలు వాళ్ళ విధానాలు మీరు ఎప్పుడైనా సరే గమనించండి. వాళ్ళు నోటంపడ ఏదైనా మంచి మాటలు చెప్తారా అంటే చెప్పరు. లేదా ఒక దైవజనుడి గురించి మంచిగా చెప్తాడంటే చెప్పరు. ఒక విశ్వాసం గురించి మంచిగా చెప్తారంటే చెప్పరు. ఎందుకంటే భక్తి విడిచిన వాని క్రియలు నాకు అసహ్యములు. వాళ్ళ క్రియలు అంటే వాళ్ళ పనులు, వారు చేసే పనులు, వారి మాటలు, వాళ్ళ విధానం భయంకరంగా ఉంటాయి. అవి నాకు అంటనివ్వను, నన్ను నేను కాపాడుకుంటాను అన్నాడు. మళ్ళీ మనం కాపాడుకోవాలంటే ఇహలోక మాలిన్యం అంటకుండా మనం కాపాడుకోవాలి. ఇది దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 27 వరకు వినుట విశ్వాసము అనేటువంటి ఈ సబ్జెక్టును మనము నేర్చుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఇది చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను దేవుని బిడ్డలారా భావిస్తున్నాను, నమ్ముతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర చేరి మేము నీ మాటలు వినటానికి మీరు కృప చూపించినందుకే వందనాలు ప్రభువా. వినుట విశ్వాసము అనేటువంటి ఒక నాయన మరి పేరు మేము పెట్టుకుని ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 27 వరకు నాయన మీ లేఖనాన్ని మేము ధ్యానించటానికి నాయన మీరు సహాయం చేసినందుకే మీకు వందనాలు. ఈ వాక్యము మా జీవితాల్లో పనిచేసేటట్లుగా మేము చోటవటానికి సహాయం చేయి. మమ్మలను మా కుటుంబాలను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభువా. మరి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాము నాయన. ఎక్కడ చూచిన విచ్చలవిడి జీవితం భయంకరమైన పాపముతో నాయన అయా గ్రామాలు పట్టణాలు నింపబడిపోతున్నాయి ప్రభువా. అపవిత్రత, ఈ వ్యభిచారపు ఆత్మలు, అపవిత్ర ఆత్మలు, ఈ దురాత్మలను ప్రభువా మీరు తొలగించి నీ పరిశుద్ధాత్మతో గ్రామాలు పట్టణాలని ప్రభువా ప్రజలు మీరు నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, దీవెనకరమైన వర్షాలు దయచేయండి
నాయన అందరికీ ఆరోగ్యాలు దయచేయండి నాయన. ప్రభువా, ప్రజలందరినీ కూడా మీరు రక్షించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సీజన్లో మరి చాలామంది నాయన బలహీనంగా ఉంటున్నారు, అందరినీ మీరు బలపరచండి. ప్రతి వారికి మీరు రక్షణ దయచేయండి నాయన. ప్రతి వారికి మారు మనసు దయచేయి, ప్రతి వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, ప్రతి వారికి ఆశీర్వాదాలు దయచేయండి, ప్రతి వారికి క్షమాభివృద్ధిని దయచేయండి. అందరిని మీరు దీవించండి. ప్రతి దైవజనుడు కుటుంబాన్ని, ప్రతి విశ్వాసి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. మా రాష్ట్ర, మా దేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కాపాడండి. మరలా మేము నీ సన్నిధిలో చేరి స్తుతించే వరకు తోడుగా ఉండి మేలు చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున మనములు అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనందరికీ, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు ఈ జూలై అంతా కాపాడి ఆగస్టు నెలను ఇచ్చినటువంటి యొక్క దేవుడు ఈ మొదటి వారము నుండి నెలంతా కాపాడునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.